మొత్తానికి లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాని అయితే విడుదల చేసింది కాంగ్రెస్ హైకమాండ్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, కాంగ్రెస్ హైకమాండ్ అయితే 36 మంది అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది, పేర్లను అయితే ప్రకటించింది. దీని ఏ విధంగా చూడాలంటారు? అలాగే తెలంగాణ నుంచి కూడా ప్రధానంగా 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సాదిక్, అప్డేట్స్ ఏంటి? ప్రసన్న, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 36 మంది పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసింది. అందులో 4కి మాత్రమే ఈ మొదటి లిస్ట్ లో వాళ్ళ పేర్లు ప్రకటించడం జరిగింది. జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్, చేవేల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుంచి కందుకూరి రఘువీర్ తో పాటుగా మహబూబాద్ సంబంధించిన సెగ్మెంట్ నుంచి బలరాం నాయక్, ఈ 4 పేరు మాత్రమే ప్రకటించింది. మిగతా వాళ్ళను పేరు ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 17 లోక్సభ స్థానాల్లో మెజార్టీ దాదాపు 15 నుంచి 16 స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. అందులో భాగంగానే మొదటి లిస్ట్ లో 4 పేర్లు మాత్రమే ఖరారు చేసింది. మిగతా పేర్ల పైన కూడా ఇంకా సోషల్ ఇంజనీరింగ్ తో పాటుగా అదేవిధంగా సర్వేలు కూడా చేస్తా ఉన్న నేపథ్యంలో వారందరి యొక్క ఎంపిక పైన కూడా చాలా కసరత్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా 4 పేర్లు ప్రకటించింది. అంటే ఎన్నికల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఇంకా అంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే మొత్తం అభ్యర్థుల పేరు ఖరారు చేసేందుకు అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంట్లో జహీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ పేరు ముందు నుంచి మనం బిగ్ టీవీకి చెప్తా ఉంది. సో ఆయన చాలా బలమైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కాలం నుంచి ఉన్నాడు కనుక జహీరాబాద్ సురేష్ షెట్కర్ కు ఇవ్వాలని కూడా పార్టీ వర్గాలు కూడా అప్పటి నుంచి ఉన్నాయి. ఆ రకంగానే జహీరాబాద్ ఆ టికెట్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా అయితే మహబూబ్నగర్ సంబంధించిన టికెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లకు చేయడం జరిగింది. అయితే అనూహ్య రీతిలో ఆయన పేరు ప్రకటించకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో, గాంధీభవన్ వర్గాల్లో మాత్రం చర్చ కొనసాగుతా ఉంది. సో వంశీందర్ రెడ్డికి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ మొదటి లిస్టులో ఆయన రాలేకపోయింది. దానిపైన కూడా ఇంకా కసరత్తు చేస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదును పెడుతున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక ప్రతి సీట్ కూడా చాలా ప్రయారిటీగా తీసుకున్న సందర్భంలోనే మొదటి దశగా ఎస్టీ సంబంధించిన నియోజకవర్గం మహబూబాద్ సంబంధించిన బలరాం నాయక్ ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణలో ఉద్యమకారుడిగా ఉన్నాడు. ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా ఆ పార్లమెంట్ లో పోరాడినటువంటి వ్యక్తి కనుక ఆయనకి ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కు సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడైన కందుకూరు రఘువీర్ రెడ్డికి ఇవ్వడం అన్నది కూడా ఆ ప్రాంతం సంబంధించిన ప్రజల ఆకాంక్ష ఉంది. అసలు అదేవిధంగా అక్కడ ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వం కోరుకున్న నేపథ్యంలో సర్వే చేసినటువంటి హైకమాండ్ రఘువీర్ రెడ్డిని ఇవ్వాలని కూడా ఇచ్చింది. ఇటీవల చేరినటువంటి సునీత మహేందర్ రెడ్డిని కూడా టికెట్ చేవలకు సంబంధించిన ఖరారు చేయడం జరిగింది. ప్రసన్న, సాదిక్, చూసుకుంటే వంశీచంద్ పేరుని కూడా అధిష్టానం అయితే పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అసలు ఈయన పెండింగ్ లో పెట్టడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సాదిక్? అదే ముఖ్యమంత్రి ప్రసన్న, దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలో వంశీందర్ రెడ్డి పేరును ఖరారు చేయడం జరిగింది. అయితే అనూహ్య రీతిలో ఆయన పేరును అన్నది ఈ మొదటి లిస్టులో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయం అవుతుంది, గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయం మారుతుంది. ఆయన ఇప్పటికే ఆల్రెడీ ప్రచారంలో పాల్గొంటున్నారు. సరే, రెండో లిస్టులో వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే ఆయన మహబూబ్ నగర్ పేరును అంటే ఆ సెగ్మెంట్ పేరు ప్రకటించలే కనుక ఇంకా మరింత సోషల్ ఇంజనీరింగ్ తో పాటుగా అక్కడ మరింత సర్వేలు చేస్తున్నట్టుగా ఉందా, లేకపోతే హైకమాండ్ ఎందుకు అభ్యర్థులు లో పెట్టిందన్న పైన కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయమే హైదరాబాద్ కు రావడం జరిగింది. నిన్న జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో కూడా చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో వారు కూడా సెకండ్ లిస్ట్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఆయన పేరే ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రకటించడం నేపథ్యంలోనే హైకమాండ్ చెప్పాలి కదా ఎందుకు ముఖ్యమంత్రి ప్రకటించవలసి వచ్చిందన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. అందులో భాగంగా మొదటి లిస్టు ఆయన పేరును పక్క పెట్టినట్టు తెలుస్తుంది. తర్వాత స్క్రీనింగ్ కమిటీ మరోసారి కూడా ఈ అంశం పైన పరిశీలించిన తర్వాత ఆయన పేరును ప్రకటించే అవకాశం అవుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విడుదల చేసినటువంటి పేర్లను మాత్రమే ఉంటుంది. కానీ అందుకు కాస్త భిన్నంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం కూడా హైకమాండ్ కాస్త ఆచితూచి వివరించినట్టుగా మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న, అందులో భాగంగానే ఆయన పేరును ప్రకటించకపోవడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా గాంధీభవన్ వర్గాలు కూడా ఇదే మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రకటించడం జరిగింది, అయినప్పటికీ ఆయన మొదటి లిస్ట్ అనే పేరు రాకపోవడం ఏంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆలోచన పడేస్తున్నారు. సో ఆయన కూడా సెకండ్ లిస్ట్ లో మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఎక్కువ స్థానాలు దాదాపు 15 నుండి 16 పార్లమెంటు సెగ్మెంట్ లో గెలుచుకునే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ అభ్యర్థుల ఎంపిక ఖరారు పైన కూడా సోషల్ ఇంజనీరింగ్ తో పాటుగా బలమైన నాయకులు
అదేవిధంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి స్థానిక పరిస్థితుల అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక అన్నది జరుగుతున్నట్టుగా ఈ నలుగురు యొక్క మొదటి లిస్ట్ లో నలుగురు పేరు అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో సెకండ్ లిస్ట్ లో వంశేందర్ పేరు దాదాపు ఖరారయ్యే అవకాశం ఉంది. అది ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన తర్వాతనే ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది కనుక ముందుగా ప్రకటించలేదనే అభిప్రాయం కూడా ఉంది. సో ఏదైనప్పటికీ ఆయన పేరు సెకండ్ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ మొదటి లిస్ట్ లో ఈ నలుగురు పేరు మాత్రమే ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో నలుగురు పేర్లు మాత్రమే ప్రకటించామన్నది ప్రార్థన సంతరించుకుంది. నేడు అంటే రేపు ఎల్లుండి ఈ 3 రోజులలో మరో 2 లిస్టు ప్రకటించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో కూడా ప్రకటించి ఎన్నికల ప్రచారంలో పోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ ఇప్పటికే ప్లాన్ చేశారు. ఆ మేరకు కూడా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేస్తున్నారు. అయితే వ్యూహాత్మకంగా మాత్రం ఈ యొక్క అభ్యర్థుల ఎంపిక ఖరారు అవుతున్నట్టుగా మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రసన్న, మనం చూస్తే ప్రెసెంట్ కాంగ్రెస్ అయితే ఇక్కడ తెలంగాణలో గవర్నమెంట్ లో ఉంది కాబట్టి లోక్సభ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని కూడా అనుకోవచ్చు. ఇక ప్రత్యర్థి పార్టీలు కూడా చాలా కీలకంగా కూడా ఈ లిస్టులను చూస్తున్నాయి, పరిశీలిస్తున్నాయి. అయితే బీజేపీ ఆల్రెడీ లిస్ట్ను రిలీజ్ చేసింది కాబట్టి ప్రెసెంట్ ఉన్న ఈ లిస్ట్ మనం ఎలా చూడొచ్చు అంటారు? ఇక సెకండ్ లిస్ట్ లో ఎటువంటి చేంజెస్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ప్రసన్న, ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ రెండు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఇక్కడ నుండి మెజార్టీ స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా ఉండాలి. ఢిల్లీ హైకమాండ్ కు ఒక బహుమతిగా ఇవ్వాలని కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు అవుతున్నారు. సో దక్షిణాది రాష్ట్రాలు అయినటువంటి కర్ణాటక, తెలంగాణ రెండు కూడా అధికార పార్టీ ఉంది కనుక ఈ ప్రాంతంలో ప్రతి సీటు చాలా ముఖ్యం కనుక ప్రతి వారిని గెలుపుకునే లక్ష్యంగా, అదేవిధంగా భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా ఉంటున్న నేపథ్యంలో సోషల్ ఇంజనీరింగ్ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించిన వారికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి, వారి యొక్క భాగస్వామ్యం చేయాలని లక్ష్యంగా ఈ యొక్క సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అందులో భాగంగానే కేవలం 4 పేర్లు మాత్రమే ప్రకటించడం జరిగింది. సో మెజార్టీ స్థానాలు గెలుపుకునే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా, ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ప్రచారం మొదలు పెట్టినప్పటికీ బీజేపీ అనుసరిస్తున్న మతత్వ వ్యతిరేక విధానాలకు ఎండగడుతూనే వ్యూహాత్మకంగా దక్షిణాది రాష్ట్రం నుంచి ఎక్కువ పార్లమెంటు నియోజకవర్గాలకు సీట్లు గెలుపుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు భాగంగానే ఈ ఆలస్యం అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 4 పేర్లు మాత్రమే ప్రకటించారు. సో కర్ణాటక సంబంధించిన దాంట్లో కూడా ఇంకా మరిన్ని పేర్లు కూడా రావాల్సి ఉంటుంది. సో ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుపుకునే లక్ష్యంలో భాగంగానే వ్యూహాత్మకంగానే ఈ యొక్క మొదటి లిస్టును ప్రకటించిన మొదటి లిస్టులో 36 మంది పార్లమెంట్ సెగ్మెంట్స్ కు అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా స్పష్టం అవుతుంది. సో రెండవ లిస్టు ఉంది, మూడో లిస్టు ఉంది. ఇంకా పార్లమెంటు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. విడుదల కాకముందుకే ఇంకా ఇది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి సందర్భం ఉంది. తెలంగాణలో వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. కాంగ్రెస్ మానియా ఉన్నట్టు చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వైపే ప్రజలందరూ ర్యాలీ అవుతున్నారు. ఇతర పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న నేపథ్యంలో డిఫరెంట్ అభ్యర్థులు అందరూ కూడా గెలుపుకు మరింత తోడ్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మెజార్టీ స్థానాలు వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉంది. సో రెండో లిస్టు కంటే ముందుగా అంటే పార్లమెంటు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే పూర్తి స్థాయిలో ఈ 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక పైన కూడా కసరత్తు చేస్తున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వ్యస్తమంగా ముందుకు పోతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ప్రసన్న, సాదిక్, మనం ఒకసారి చూస్తే మనం బీజేపీ నేతల కామెంట్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇటు బండి సంజయ్ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఒకవేళ నేను ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని గెలవకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేసింది. అందులో తెలంగాణ అభ్యర్థుల లిస్ట్ను కూడా రిలీజ్ చేసింది. అయితే సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతోంది అని కూడా కీలకంగా ఇక్కడ ఉన్న ప్రత్యర్థి పార్టీలు కూడా చూస్తూ ఉంటాయి. మరి సెకండ్ లిస్ట్లో ఎవరెవరి పేర్లు కీలకంగా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు సాదిక్? ప్రసన్న, దీంట్లో ఎన్నికల సందర్భంలో రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో కూడా సెంటిమెంట్ ను ఉపయోగిస్తారు. అదేవిధంగా వారి యొక్క అన్ని అస్త్రశస్త్రాలన్నీ కూడా ఉపయోగిస్తారు. అందులో భాగంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు చూస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ప్రతి వారు రాజకీయ సన్యాసం చెప్తా అని అంటారు కానీ ఆ యొక్క స్టేట్మెంట్ ఇస్తారు కానీ దాని మీద ఎవరు కట్టుబడి ఉన్న సందర్భాలు ఇంతవరకు లేవు కనుక దాన్ని రాజకీయ ప్రచారంలో భాగంగానే అనుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అన్నది కేవలం నామమాత్రంగా ఉందని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో వాళ్ళు ఫీల్డ్ లేరు,
అసలు దాంట్లో అన్ని అంశంతో పాటుగా వాళ్ళు అసలు గ్రౌండ్ లో లేరు, వారిని ఉండవలసిన అంటే వారికి ప్రియారిటీ అవసరం లేదని కూడా స్పష్టం చేస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ వైపే అధికారంలో ఉంది కనుక ప్రజలందరూ కూడా ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరిగాయి, అధికారం చేజిక్కించుకుంది. సో 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలవుతున్నాయి, రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది కనుక డెఫినెట్ గా ప్రజలందరూ కూడా ఈ యొక్క 100 రోజుల యొక్క పరిపాలన బేస్గానే ఎన్నికలకు వెళ్తామని కూడా పిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కనుక ప్రజా పరిపాలన గత ప్రభుత్వాలకు భిన్నంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మాకు శ్రీరామ రక్ష, వాళ్ళే మమ్మల్ని గెలిపిస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. బీజేపీ పార్టీకి రామ మందిరం తర్వాత ఇష్యూ అయిపోయింది, రామ మందిరం కూడా ఆల్రెడీ అయిపోయింది కనుక ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇష్యూ లేదు, ఇంకా సెంటిమెంట్ ను రగిల్చడానికి వాళ్ళకి ఎటువంటి ఆస్కారం లేదు. ఇంకా వాళ్ళ గెలుపుకు వాళ్ళ బీజేపీ అన్నది ఇక్కడ 1-2 సీట్లు, అది కూడా 1 సీటు లేదా 2 సీట్లు గెలుపుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. సో బీజేపీ పార్టీ అనేది గ్రౌండ్ లో లేదని కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తా ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చాలా ధీమా అయితే ఉంది. సో మొదటి లిస్టే కనుక రెండవ లిస్ట్ లో సంబంధించి ఒక నియోజకవర్గ 2-3 పేర్లు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరిని చేస్తారన్నది ఢిల్లీ హైకమాండ్ ఉంటుంది. చాలా పోటీ మాత్రం చాలా తీవ్రంగా ఉంది, కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. సో దాన్ని పూర్తి స్థాయిలో వడబోత కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు ఎవరికి గెలుపుకు అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ మెజార్టీ గెలుపుకునే అవకాశం ఉంది, సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టాలి, వాళ్ళు గెలిపించుకోవాలి. దక్షిణాది రాష్ట్రం నుంచి ఎక్కువ సీట్లు పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలుపుకుంది. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసే లక్ష్యంగా అయితే ముఖ్యమంత్రి పిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే తన వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.